ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సినీ నటుడు రజనీకాంత్ ఇళ్లతో పాటు పలు ప్రాంతాలకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని పోయస్ గార్డెన్లోని రజనీకాంత్ నివాసానికి, వెప్పేరిలోని ఓ వార్తా పత్రిక కార్యాలయం, తేనాంపేటలోని ప్రభుత్వ కార్యాలయం, డిఎండికే ఆఫీసులో బాంబులు పెట్టినట్లు, అవి కాసేపట్లో పేలనున్నట్లు డీజీపీ కార్యాలయానికి శనివారం ఈమెయిల్ వచ్చింది. అంతేకాకుండా ఆళ్వాల్లోని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తికి నేరుగా రాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అధికారులు స్టాలిన్, రజనీకాంత్ నివాసాలు, ఇతర చోట్ల బాంబు స్క్వాడ్ సాయంతో తనిఖీలు నిర్వహించగా ఎలాంటి బాంబులు లేవంటూ భయపెట్టలేదు. అంతేకాకుండా ఆళ్వాల్లోని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి నేరుగా రాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అధికారులు స్టాలిన్, రజనీకాంత్ నివాసాలు, ఇతర చోట్ల బాంబు స్క్వాడ్ సాయంతో తనిఖీలు నిర్వహించగా ఎలాంటి బాంబులు బయటపడలేదు. కడలూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సినీ నటుడు రజనీకాంత్ ఇళ్లతో పాటు పలు ప్రాంతాలకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని పోయస్ గార్డెన్లోని రజనీకాంత్ నివాసానికి, వెప్పేరిలోని ఓ వార్తాపత్రిక కార్యాలయం, తేనాంపేటలోని ప్రభుత్వ కార్యాలయం, డిఎండికే ఆఫీసులో బాంబులు పెట్టినట్లు, అవి కాసేపట్లో పేలనున్నట్లు డీజీపీ కార్యాలయానికి శనివారం ఈమెయిల్ వచ్చింది. అంతేకాకుండా ఆళ్వాల్లోని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తికి నేరుగా రాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి చెప్పాడు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు అధికారులు స్టాలిన్, రజనీకాంత్ నివాసాలు, ఇతర చోట్ల బాంబు స్క్వాడ్ సాయంతో తనిఖీలు నిర్వహించగా ఎలాంటి బాంబులు బయటపడలేదు. కడూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.